తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి, ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో, శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రణవానంద ప్రభుజీ, నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, శ్రీకృష్ణ భగవాన్ గురించి చెప్పేటప్పుడు వారు అంటే శ్రీకృష్ణుల వారు అస్ఖలిత బ్రహ్మచారి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచార్య. బృందావనంలో ఉండే వరకు మనం చూస్తుంటాం. చాలా మంది కృష్ణుని అబండాలు వేస్తూ ఉంటారు. ఆయన గోపికలతో తిరిగారు, రాసలీల చేశారు, అవి ఏదో ఈ భౌతికమైన విషయాలు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా సరే మనకి చెడే తెలుసు అనుకోండి, ఏ మంచి విషయాన్నైనా చెడుతో కంపేర్ చేస్తాం. చూడండి, ఎవరైనా మంచి మాట మాట్లాడినా సరే తెలియకపోయిన మాట్లాడిన వాళ్ళే మిగతా వాళ్ళంతా నవ్వుతూ ఉండేవారు అన్నమాట మా కాలేజ్లో. అంటే ఎందుకు అర్థం కాదు. అంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే దీంట్లో డబుల్ మీనింగ్ ఉంది అని అంటే, నీ డబుల్ మీనింగ్ ఉందని నీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నీకు ఆ చెత్త మీనింగ్ తెలుసు కాబట్టి నీకు అనిపిస్తుంది, అంతేనా? కాబట్టి మన బుర్రలో ఎప్పుడు చెత్త ఉందనుకోండి, ప్రతి విషయాన్ని కూడా మనం ఆ చెత్తతోటే కంపేర్ చేస్తాం. కాబట్టి భగవంతుడి యొక్క గోపికలతో జరిగిన ఆధ్యాత్మికమైన అన్నిటికంటే తారాస్థాయి జీవుడికి పరమాత్మకి మధ్యలో ఉండే ఆ భక్తి రసం మనం దేంతో రిలేట్ చేస్తాము అని అంటే, మనం సినిమాలలో, సీరియళ్లలో మనం ముందు చూసే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అవి ఇవి అని రిలేట్ చేసుకుంటాం. కానీ కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అని మీరు అడిగారు కదా. ఒకసారి దుర్వాస మహర్షి వస్తారు బృందావనానికి. అయితే రాధారాణి ఇంకా గోపికలందరూ కూడా దుర్వాస మహర్షి యమునకి అటువైపు ఉంటారు అనమాట. అయితే వాళ్ళకి నైవేద్యం తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి ప్రసాదం తినిపించడానికి సాధువులు వస్తే సేవ చేయాలనుకుంటారు కదండి. కాబట్టి అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి యమునలో మొత్తం కూడా తుఫాన్ తో మొత్తం పొర్లుతుందనమాట యమున. అటువైపు వెళ్ళలేకపోతున్నారు అనమాట ఎంత ప్రయత్నించినా. ఇప్పుడు కృష్ణుడి దగ్గరకు వస్తారు. కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ మాకు సహాయం చేయండి, ఇలా యమున దాటలేకపోతున్నాం అని అంటే, మీకు మంత్రం చెప్తా, ఈ మంత్రం చెప్పండి, అప్పుడు ఈజీగా దాటేయచ్చు అని చెప్తాను. ఏంటా మంత్రం అంటే, కృష్ణుడు బ్రహ్మచారి అని చెప్పండి అని అంటే, అయితే సరే అని కృష్ణుడు బ్రహ్మచారి అని యమున దగ్గర చెప్పగానే యమున దారిస్తుంది గోపికలందరికీ. అయితే గోపికలందరూ కూడా దాటిపోయి అక్కడికి వెళ్తారు. రకరకాలు ఎన్ని వందల రకాలు చేస్తారంటే దుర్వాసుడికి అన్ని చేసి ఆయనకు పెడతారు. ఆయన మొత్తం తినేస్తారు. తినేసి ఇప్పుడు ఇటు దాటాలి కదా, ఇటు దాటడానికి ఆయన అడుగుతారు, అయ్యా మరి యమున దాటడానికి మాకైనా మంత్రం ఇవ్వు అని అంటే, దుర్వాస మహర్షి ఎప్పుడు ఏమి తీసుకోడు, ఎప్పుడు ఏమి తినడు, ఆయనకి ఎటు తిండి పైన కోరిక లేదు అని చెప్పండి అని అంటే, వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అటు కృష్ణుడు బ్రహ్మచారి అంటాడు, ఇటు ఏమో ఈయనకి తిండి పైన ఆసక్తి లేదంటాడు, 100 రకాలు మొత్తం కూడా లడ్డూలు, జాంగ్రీలు, భక్ష్యాలు అన్ని తినేశాడు అని వాళ్ళ ఎక్కడికి వెళ్ళి దుర్వాస మహర్షికి తిండి పైన ధ్యాస లేదనగానే మళ్ళీ యమున దారిస్తుంది. అప్పుడు వాళ్ళు ఇటువైపు వచ్చేస్తారు. దీంట్లో అర్థం ఏంటి అంటే, కృష్ణుడికి భౌతిక కోరికలు ఏమీ లేవండి. కృష్ణుడు తన భక్తులతో గోపికలతో చేసిన లీలన్నీ కూడా ఆధ్యాత్మికం. కాబట్టి ఆయన బ్రహ్మచారి. ఎందుకంటే భౌతికత ఉన్నప్పుడు అది ఆ తప భంగం అనేది జరుగుతుంది. దుర్వాస మహర్షి తిండి పైన ధ్యాస లేదు అని ఎందుకన్నా తెలుసా? ఇంత ప్రేమతో వీళ్ళందరూ తీసుకొచ్చారు కాబట్టి ఆయన స్వీకరించారు. అంతేకాని స్విగ్గీలో, జొమాటోలో ఆయన ఆర్డర్ చేసుకొని తెచ్చుకోలేదు కదా. కాబట్టి ఆయన వాళ్ళ ప్రేమను స్వీకరించారు కాబట్టి ఆయనకి తిండిపైన ధ్యాస లేదు. కృష్ణుడు గోపికల వైపు ఉండే ప్రేమను తాను అలా రెసిప్రొకేట్ చేశారు ఆ నృత్యం చేస్తూ ఆ రోజు రాత్రి. కాబట్టి ఆయనకి ఎటువంటి భౌతికమైన వాసన లేదు కాబట్టి ఆయన బ్రహ్మచారి. కాబట్టి బృందావనంలో ఉన్నంత వరకు ఆయనకి వివాహాలు జరిగాయి. మనకు తెలుసు, అష్ట మనుషులు అని అంటారు. రుక్మిణి, సత్యభామ, మిత్రబృంద, వీళ్ళందరితో వివాహాలు జరిగాయి. దాని తర్వాత 16,100 మందిని వివాహం చేసుకున్నారు. దాని తర్వాత కృష్ణుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించారు. చక్కగా గృహస్థ ధర్మాన్నంతా కూడా నిర్వర్తించారు. కాబట్టి బృందావనంలో ఉన్నంత వరకు స్వామి తప్పకుండా ఆయన బ్రహ్మచారి. ఎందుకంటే ఎటువంటి భౌతిక కోరిక, భౌతిక కామం ఆయన దగ్గర లేదు కాబట్టి. ప్రభుజీ, భగవద్గీతలో ఒక శ్లోకం అలాగే వాటి గురించి వివరణ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను. నేను ఏ శ్లోకం గురించి చెప్పాలి అని మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్పు మాతో గోస్తో కర్మని. ఇది భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. హైలీ మిస్అండర్స్టూడ్ శ్లోక అన్నమాట. అవునా? ఏమంటారు తెలుసా అండి? కర్మే ఆరాధన అని అంటారు, వర్క్ ఇస్ వర్షిప్ అని అంటారు. మీరు విన్నారా? కర్మ కరో కర్మ హీ సబ్ హే అని అంటూ ఉంటారు అనమాట. టీవీ ఛానళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన.
కృష్ణుడు ఏం చెప్తున్నారంటే నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని చక్కగా చెయ్యి, ఫలం గురించి దాని యొక్క ఫలితం గురించి ఆశించకు, అది నాకు వదిలేసి నేను ఎప్పుడు నీకు మంచిదో. కృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా అండి, ఎప్పుడు మనకి మంచిదో, ఎప్పుడు మనకి కావాలో, ఎంత అవసరమో అంత మన దగ్గర ఇస్తాడు. ఇప్పుడు మనం చూస్తాము, మీకు ఒక ఉదాహరణ చెప్తా, మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఒకసారి ఒక పిల్లవాడు అమెరికాలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఒక స్ట్రిక్ట్ రూల్ చెప్పారనమాట, ఎంతైతే నువ్వు సంపాదిస్తావో నీ రెంట్, నీ ఫుడ్, ఈ రెండిటివి నీ దగ్గర పెట్టుకొని మిగతా డబ్బులన్నీ కూడా నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్తాను. అయితే ఆయన యొక్క తిండికి, దాని తర్వాత రెంట్కి ఎంతైతే ఉంటుందో అంత మాత్రం పెట్టుకొని ఈయన మిగతా డబ్బులన్నీ కూడా తండ్రి గారి అకౌంట్ లో వేసేవాడు అనమాట. కానీ మిగతా పిల్లలందరూ కూడా తిరగటం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ చూసేటప్పుడు ఈయనకి మనసులో బాధగా ఉండేది అనమాట. అయ్యో నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఇలా ఎంజాయ్ చేసేవాడిని, కానీ మా నాన్నగారు మొత్తం డబ్బులన్నీ తీసేసుకున్నారు అని చాలా కోపం వచ్చేది. అయితే కొన్ని సంవత్సరాలు అయ్యాక పెళ్లి చేయాలి అనుకున్నారు. చక్కగా ఒక యోగ్యమైన వధువుని చూసి వాళ్ళిద్దరికి వివాహం చేసేసారు. వివాహం చేశాక ఆయన మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క వైఫ్ తో అమెరికాకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఇప్పటి వరకు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేశారో అన్ని డబ్బులు కలిపేసి ఆయన చేతిలో పెడతారు. అయితే అప్పుడు ఈయన అడుగుతాడు, నాన్న అప్పుడు తీసుకున్నా ఇప్పుడు ఎందుకు ఇచ్చా అని అంటే, ఇప్పుడు నీకు ఒక ధర్మపత్ని ఉంది, నువ్వు ఏం తప్పు చేస్తున్నా సరే దాన్ని సక్రమంగా చూసే ఒక వ్యక్తి నీతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నా. కానీ అప్పుడు నీ చేతిలో ఉంటే దాన్ని నువ్వు తప్పుడు పనులలో వెచ్చించే అవకాశం చాలా వరకు ఉంటుంది. కాబట్టి నిన్ను అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి నీకు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు నీతో పాటు నీ ధర్మపత్ని ఉంది కాబట్టి చక్కగా నీకు సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తుంది. తండ్రి గారికి డబ్బులతో ఏం సంబంధం అండి? అలానే కృష్ణుడికి కూడా మన ఫలితాలతో ఏం సంబంధం లేదు. ఆయన మన మంచిని చూసుకొని నాకు విడిచిపెట్టి నేను ఎప్పుడు ఇయ్యాలో నాకు తెలుసు అని కృష్ణుడు చెప్తారు. ఎప్పుడు ఇది అని అంటే కృష్ణుడు కోసమై ధార్మికంగా మనం పనిచేసినప్పుడు. మా గురువు గారు ఒక విషయం చెప్తారండి, ఇది కూడా మా శిక్షా గురువులు చెప్పే ఒక ఎగ్జాంపుల్ అనమాట. మా గురువు గారు చెప్తారు, ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, స్పెండ్ విత్ కంపాషన్ అని అంటారు. అంటే నిజాయితీతో సంపాదన చేద్దాం. ఇప్పుడు చూస్తాం మనం కరప్షన్, వేరే వాళ్ళని హింస పెడుతూ కొన్ని విషయాలు వింటుంటారు. మొన్ననే మేము ఒక విషయం చెప్పానమాట, కొంతమంది ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళ కిడ్నీలు అమ్మేసి ఎంత తప్పు చేస్తున్నారంటే, ఎంత కల్తీలు చేస్తూ మనం తినే తిండిలో ఎక్కడ చూసినా కల్తీ, కరప్షన్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ ఇంటిగ్రిటీ, ఆ నిజాయితీ అనేది లేకపోతే. మా గురుగారు అంటారు, ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, నిజాయితీతో సంపాదన చేయి, ధార్మికంగా సంపాదన చేయి, కృష్ణుడి కోసం సంపాదన చేయి, కృష్ణ సేవగా చేయి. దాని తర్వాత స్పెండ్ విత్ కంపాషన్ అని అంటే కరోనాతో ఎవరికి అవసరం ఉంది, ఎవరికి మనం మంచి చేయగలం అలా వెచ్చించు. నీకు పోయేదేం లేదు. నీకు తెలుసా, మనం 1 రూపాయి ఇస్తే భగవంతుడు 1000 రూపాయలు మనకి ఇస్తారు. 1000 రూపాయలు దాచిపెట్టాలి అనుకున్న వాడికి తిరిగి పోవండి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. కాబట్టి స్పెండ్ విత్ కంపాషన్, కృపతో స్పెండ్ చేయాలి. కాబట్టి కృష్ణుడు చెప్పేది ఏంటి అని అంటే, కర్మ ఏ ఆరాధన కాదండి, ఆరాధనగా కర్మ చేయి. ఎలా ఆరాధనగా కర్మ చేయడం అని అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టార్టింగ్ భగవద్భక్తితో స్టార్ట్ చేయాలి. మనం ఏం పని చేస్తున్నా సరే ఇది కృష్ణుడి కోసమై చేయాలి. ఎప్పుడైతే ఫలితం వస్తుందో అది కృష్ణ సేవలో వినియోగించాలి. ఇప్పుడు గోపికలు, యశోదమ్మ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యశోదమ్మ ప్రొద్దున లేవంగానే ఏమనుకునేదంటే, ఇప్పుడు కృష్ణుడి కోసం వెనదీయాలి అని ప్రిపేర్ అయిపోయింది. ఆ పెరుగు పెట్టి కవ్వాన్ని పెట్టి చిలుకుతూ ఉండేటప్పుడు మొత్తం కూడా కృష్ణుడి యొక్క లీలలు పాడుతూ చిలికేదన్నమాట. మా కృష్ణుడు ఇలా చేశాడు, మా కృష్ణుడు ఇలా చేశాడు. ఎప్పుడైతే వెన్నొచ్చేదో కృష్ణుడికి ఇచ్చే. అలా మనం ప్రొద్దున లేవంగానే మన ఆధ్యాత్మిక సాధనతో ప్రారంభం చేయాలి మన రోజంతా కూడా. కృష్ణ ఈ రోజు నీ కోసం అని వర్క్ చేసేటప్పుడు ఎంత ఇంటిగ్రిటీతో, ఎంత బాధ్యతతో చేయాలి. ఏం చేస్తున్నా సరే, మనం ఆఫీస్కి వెళ్తున్నామా బాధ్యతగా వెళ్ళండి, మీరు చదువుకుంటున్నారా బాధ్యతగా చదువుకోండి, ఇంట్లో పని చేస్తున్నారా చాలా అన్ని పద్ధతిగా చేయండి. ఎందుకు అంటే ఇది కృష్ణుడి కోసం. ఏ రకమైన ఆధార్మికమైన కార్యక్రమాలు చేయకుండా నిజాయితీతో 10 మంది అడగాలి, అయ్యా నీకు ఏంటి ప్రేరణ, నువ్వు ఇంత బాగా పనిచేస్తున్నావు, ఇంత బాగా చదువుకుంటున్నావు, ఇంత బాగున్నావు అంటే నేను కృష్ణ భక్తి చేస్తున్నాను కాబట్టి ఇలా ఉన్నాను అని చెప్పే విధంగా మనం పని చేయాలి. దాని తర్వాత ఇంటికి వచ్చేస్తామా, ఇంటికి వచ్చాక కృష్ణ ఈ రోజు ఏదైతే చేశానో అది నీ కృప వల్ల చేశాను, నీ కోసం చేశాను అని మనకు వచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో ఏ విధంగా అయినా సరే వాటన్నింటినీ కూడా మనం కృష్ణ సేవగా, ధర్మమైన కార్యక్రమంలో, గోసేవగా, భగవత్ సేవగా, భక్తుల యొక్క సేవగా, సమాజ సేవగా మనం ఖర్చు పెట్టాలి. కొద్దిగా శాతమైనా సరే
అలా మనకి 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 అని జీవించటం కాదండి, పరోపకారమే భగవత్ సేవగా జీవన చేయడం, అది కూడా కృష్ణుడు చెప్పిన మార్గంలో కృష్ణుడు తలుచుకుంటూ కృష్ణుడు కోసమై కృష్ణ సేవగా చేసే కర్మ, అది ఆరాధన అవుతుంది. కాబట్టి భగవంతుడు మన ఫలితాలు తీసుకొని ఆయనకి ఏ ఫలితం అవసరం లేదు. ఇన్ని ఫలాలు చేసిన వాడికి మన ఫలితం ఎందుకండి, ఆయనే మనకి ఫలాలు ఇచ్చేవాడు. కాబట్టి మన ఓపికతో, మన భక్తితో, ఆ శ్రద్ధతో, ఆ విశ్వాసంతో భగవంతుడికై సేవ చేయాలి. ఇలా ఎన్నో ధర్మ సూక్ష్మాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. మనకి బేసిక్ పుస్తకం అండి. మనం హిందువులం, మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం, సనాతనీస్ అని ఈ మధ్య చెప్తున్నారు కదా. మీరు అది అవ్వాలి నిజంగా అంటే భగవద్గీత చదవండి. ప్రభుపాదుల వారు ఎంత అద్భుతంగా భగవద్గీత యథాతథం మనకు అందించారు. మీరు ఆన్లైన్లో మీరు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అన్న భగవద్గీత యథాతథం అన్న మీకు లభిస్తుంది. ఎంతో సరళమైన భాషలో మనకు అందించారు. కాబట్టి భగవద్గీత చదివితేనే అసలు హిందుత్వం అంటే ఏంటి, అసలు హిందూ ఏంటి, అసలు మనిషి ఏంటి, భగవంతుడు ఏంటి అనే విషయాలు అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ భగవద్గీత చదవండి. మీకు ఏదైనా మషిన్ కొంటే అండి దాంతో పాటు ఒక మాన్యువల్ వస్తుంది. ఓవెన్ కానీ వాషింగ్ మెషిన్ కానీ ఏదన్నా కదా. ఈ మనుష్య శరీరం కూడా ఒక మషిన్ లాంటిది. ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేదే భగవద్గీత, అది మాన్యువల్ అన్నమాట. కాబట్టి అందరు ఆచార్యులు మనకి ఇచ్చింది భగవద్గీత ప్రామాణికమైన గ్రంథము అని అంటారు అనమాట. కాబట్టి ఆ విధంగా మీరు ఆ ప్రామాణికమైన గ్రంథాన్ని అధ్యయనం చేయండి. అసలు ఎంత ఓర్పు, ఎంత దృఢ నిశ్చయం, ఎంత ఆనందం, ఎంత నమ్మకం, ఎంత పాజిటివిటీ మీ లోపల పెరుగుతుంది ఈ భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల. హరే కృష్ణ. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. తప్పకుండా అందరూ వారు అలవాటు చేసుకోవాలి నిత్యం జీవితంలో. రోజు చదువుతూ ఉంటే అంటే వాళ్ళ రోజులో వాళ్ళ వ్యవహారంలో వాళ్ళ బిహేవియర్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయి అని నేను విన్నాను ఎప్పుడు. బట్ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. ఒక్క శ్లోకంతో నేర్చుకున్నాం, ఇక నుంచి మేము కూడా కంటిన్యూ చేస్తాం. చాలా సంతోషం ప్రభుజీ. నమస్తే. హరే కృష్ణ. చాలా సంతోషం.